అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. భారత్పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్కే అమెరికా నుంచి అందించే సాయాన్ని డోజ్ నిలిపివేసింది. $21 మిలియన్ సాయం భారత్కు అందుతుంది ఎన్నికల్లో ఓటర్ టర్నౌట్ను పెంచడానికి. అయితే ఆ సాయాన్ని నిలిపివేస్తున్నట్టుగా డోజ్ నిర్ణయం తీసుకుంది. ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో ఈ డోజ్ని ఏర్పాటు చేసింది అమెరికా సర్కార్. ట్రంప్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే భారత్తో పాటు మిగిలిన దేశాలకు కూడా అమెరికా నుంచి సాయం అందుతూ ఉంది. ఈ సాయాన్ని ఇప్పుడు నిలిపివేశారు. అమెరికా స్టేట్స్ ఫర్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ నుంచి ఈ ఫండ్స్ అందుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ట్రంప్ సర్కార్ ఏర్పడిన తర్వాత DOGE, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని ఏర్పాటు చేసి దానికి ఎలన్ మస్క్ను అధ్యక్షుడిగా నియమించాడు. సో ఇప్పుడు ఆ ఆధ్వర్యంలో, ఈ డోజ్ ఆధ్వర్యంలో కొన్ని దేశాలకు అందించే సాయాన్ని నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనిపై ట్రంప్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. భారత్ చాలా సంపన్న దేశమే, భారత్లో డబ్బులున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. భారత్కు మా ట్యాక్స్ పేయర్స్ డబ్బులు ఎందుకు చెల్లించాలి అంటూ ఈ ఎయిడ్ని నిలిపివేశారు. ఇప్పటికే అమెరికా నుంచి భారత్కు అందుతున్న ఈ ఎయిడ్, US ఎయిడ్పై కొన్ని విమర్శలు కూడా మొదలయ్యాయి. అసలు ఈ సాయం ఎవరికి అందుతోంది, ఎందుకు అందుతోంది, దీన్ని తీసుకున్న వాళ్ళు ఎవరు అంటూ ఇప్పటికే విమర్శలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యులు సంజీవ్ సన్యాల్ కూడా ఈ డబ్బులు ఎవరికి వచ్చాయి, ఎవరు తీసుకున్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధానంగా అమెరికా నుంచి భారత్కు ఈ $21 మిలియన్ అంటే దగ్గరగా 180 కోట్ల రూపాయల సొమ్ము సహాయంగా అందుతోంది. ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ నుంచి, అమెరికన్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ నుంచి యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ నుంచి ఈ 180 కోట్ల రూపాయల సాయాన్ని అందిస్తున్నారు. ఇది భారతదేశంలో ఓటర్ టర్నౌట్ను పెంచడానికి, భారతదేశంలో ఎన్నికల సమయాల్లో ఓటర్ టర్నౌట్ను పెంచడానికి అమెరికా చేస్తున్న సాయం, భారత్కు అమెరికా చేస్తున్న సాయంగా దీన్ని చెప్తున్నారు. ఇది భారత్తో పాటు బంగ్లాదేశ్, మరికొన్ని దేశాలకు కూడా అందిస్తూ ఉన్నారు. ఈ సాయాన్ని ఇప్పుడు డోజ్ నిలిపివేసింది. అయితే డోజ్ నిలిపివేయటం విషయంతో పాటు అసలు భారత ఎన్నికల విధానంలో అమెరికా ఎందుకు సాయం చేస్తోంది ఇంత పెద్ద మొత్తంలో అంటూ పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ కూడా జరుగుతుంది. భారత్కు $21 మిలియన్ సాయాన్ని ఎందుకు ఇవ్వాలి అంటూ ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. ఇండియా దగ్గరే చాలా డబ్బులున్నాయి, నాకు మోదీ అంటే ఇష్టం, భారత్ అంటే కూడా ఇష్టం, కానీ అమెరికాపై భారత్ భారీగా పన్నులు వేస్తోంది. అమెరికాలోకి దిగుమతి అయ్యే వాహనాలపై మేము కూడా ఇప్పుడు సుంకాలు విధిస్తామని చెప్తున్నారు. అమెరికా భారత్ నుంచి దిగుమతి చేసుకునే వాహనాలపై ఏప్రిల్ 2వ తారీఖు నుంచి 25% సుంకాన్ని విధిస్తామని ట్రంప్ చెప్తున్నారు. అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువులపై భారత్ భారీగా సుంకాలు విధిస్తోంది. అలాంటి సమయంలో మా ట్యాక్స్ పేయర్ సొమ్మును భారత్లో ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమం కోసం మేమెందుకు ఇవ్వాలి అంటూ డోస్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ సమర్థిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సో $21 మిలియన్ అంటే దగ్గరగా 180 కోట్ల రూపాయలు భారత్కి అమెరికా సాయాన్ని అందిస్తోంది. ఇది ఎన్నికల్లో ఓటర్ టర్నౌట్ని పెంచడానికి అమెరికా నుంచి సాయం ఎందుకు తీసుకోవాలి అంటూ కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. సంజీవ్ సన్యాల్ అంటున్నారు అసలు ఈ సొమ్ము ఎవరికి అందుతోంది, ఎందుకు అందింది, ఎలా అందింది అనే విషయం గురించి కూడా ఆయన కొంచెం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్టుగా ట్వీట్ కూడా చేశారు. ఇప్పుడు దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అమెరికా సాయాన్ని నిలిపివేయడం పైన, భారత్ అలాంటి సాయాన్ని తీసుకోవడం పైన, ఎన్నికల్లో ఓటర్ టర్నౌట్ను పెంచడానికి అమెరికా నుంచి 180 కోట్ల రూపాయలు సాయం తీసుకోవాల్సిన పరిస్థితి పైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపై మాట్లాడటానికి మరికొద్దిసేపట్లో ఒకసారి కోటేశ్వరరావు గారితో కూడా మాట్లాడదాం, సీనియర్ అనలిస్ట్తో. మా ప్రతినిధి మనోజ్ కూడా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మనోజ్తో మాట్లాడే ముందు ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. We're giving $21 million to India. They got a lot of money. They're one of the highest taxing countries in the world in terms of us. We can hardly get in there because their tariffs are so high. I have a lot of respect for India. I have a lot of respect for the Prime Minister. He just left, as you know, 2 days ago. But we're giving $21 million for voter turnout. It's voter turnout in India. What about like voter turnout here? Oh, we've done that, I guess. We did 500 million, didn't we? It's called the lock boxes. Well, why are we giving 21 million? అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం, డోస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని
ట్రంప్ సమర్థిస్తున్నారు. భారత్లో చాలా డబ్బులు ఉన్నాయి, పైగా మా వస్తువులపై ఎక్కువగా సుంకాలు వేస్తున్నారు, మేము ఇప్పుడు భారత్కి ఎందుకు ఇవ్వాలి అంటూ. అటు డోజ్ ఏర్పాటు పైన కూడా అమెరికాలో కొంతమంది న్యాయస్థానాల్లో కూడా వేస్తారు. అసలు డోజ్ ఏర్పాటు అనేది రాజ్యాంగ విరుద్ధం అంటూ కొంతమంది కోర్టులో పిటిషన్స్ కూడా వేశారు. ఇలా డోజ్ కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది. భారత్కు అందించే $21 మిలియన్ సాయం, అది కూడా ఎన్నికల్లో ఓటర్ టర్నౌట్ని పెంచడానికి అమెరికా అందిస్తున్న సాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దాన్ని ట్రంప్ సమర్థిస్తూ ఉన్నారు. ఇప్పుడు బీజేపీ నేతలు కూడా రియాక్ట్ అవుతున్నారు. ప్రధాన ఆర్థిక సలహా మండలి సభ్యులు సంజీవ్ సన్యాల్ అంటున్నారు, అలాగే అమిత్ మాలవీయ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఈ డబ్బులు ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు ఇచ్చారు, కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్టుగా మాట్లాడుతున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మనోజ్ అందిస్తారు. మనోజ్, ఏంటి అసలు $21 మిలియన్ భారత్లో ఓటర్ టర్న్అవుట్ని పెంచడానికి అమెరికా ఇవ్వటం ఏంటి, ఇప్పుడు నిలిపివేయటం, దాన్ని ట్రంప్ సమర్థించడం, అసలు ఏంటిది ఈ సాయం ఇప్పుడు నిలిపివేయటం? రైట్ రోహిత్, సో బేసిక్ గా దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకునే ముందు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాలపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అక్కడ పొలిటికల్ సినారియోని కూడా కొంత మార్చే ప్రయత్నం చేస్తోంది. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డోజ్ అనేది ప్రత్యేక దాన్ని ఒక ఏర్పాటు చేశారు. అంటే డోజ్ అంటే ఏంటంటే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఒక సలహాదారు సంస్థగా అనుకోవచ్చు. దానికి అధ్యక్షుడిగా ఎలాన్ మస్క్ నియమించారు. సో దీని తర్వాత కొన్ని సంచలన నిర్ణయాలు మనం దీని గురించి మాట్లాడుకుని డీటెయిల్ గా ఫస్ట్ డోజ్ తీసుకున్న నిర్ణయాలు ఒక్కోటి ఏ రకంగా ప్రపంచ దేశాలపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అంటే, ఫస్ట్లీ అమెరికా ఫస్ట్ అన్నదంతో ట్రంప్ ఎన్నికల్లో వెళ్ళారు. ఆ రకంగానే ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. డోజ్ వచ్చి రాగానే ఫస్ట్ తీసుకున్న ఇనిషియల్ నిర్ణయం ఏంటంటే ఇంటర్నేషనల్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ని అందరినీ కూడా అలర్ట్ చేసి తమ వారు ఎవరైనా అక్రమంగా ఇక్కడ ఉంటే డెఫినెట్ గా వారందరినీ పంపించేస్తామని చెప్పి కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి మరి తిరిగి పంపించడం చూస్తున్నాము. ఆ తర్వాత అంటే విదేశాల్లో కూడా ఓన్లీ కేవలం ఇండియా పైనే కాదు ప్రపంచ దేశాలపైన చాలా భారం పడుతోంది. ఆ తర్వాత ఉద్యోగస్తులను కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా సుమారుగా అమెరికాలో 23 లక్షల మంది ఉంటే దాంట్లో 90% మందికి నోటీసులు సర్వ్ చేసి మరి మీరందరూ కూడా ఇప్పుడు మీ విధులు వినియోగించుకోలేకపోతున్నాము, సో మీరందరూ రిజైన్ చేయండి అని చెప్పడంతో 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు తాజాగా డోజ్ మరొక సంచలన నిర్ణయం తీసుకుని దాంట్లో కేవలం ఇండియా మాత్రమే కాదు, ఇప్పటి వరకు అమెరికాలో ట్యాక్స్ పేయర్స్ ద్వారా $723 మిలియన్ విదేశాలకి వివిధ రూపాల్లో మన ఇండియాకైతే ఎన్నికల శాతం పెంచడం కోసం వస్తోంది. అంటే $723 మిలియన్ అమెరికా ఇతర దేశాలకి వారి డెవలప్మెంట్ కోసం వారి అవసరాల కోసం ఇస్తోంది. యాజ్ లైక్ ఓ కంపెనీ CSR ఫండ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఓ కంపెనీ ఏ రకంగా అయితే ఏరియాని డెవలప్ చేయాలని ఆలోచన చేస్తుందో ఆ రకంగానే యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది ఈ నిధులు విడుదల చేస్తోంది. ఒకసారి మీకు డీటెయిల్ గా ఏ దేశాలకు ఏ రకంగా వెళ్తున్నాయని చూస్తే కనుక $10 మిలియన్ ఫర్ మొజాంబిక్. అక్కడ దేనికోసం అంటే మెడికల్ మేల్ సర్కంషన్ కోసం, అక్కడ ఆ దేశానికి ఈ యొక్క విషయం కోసం మెడికల్ మేల్ సర్కంషన్ కోసం. మనోజ్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఇదే విషయంపై మాట్లాడటానికి సీనియర్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. కోటేశ్వరరావు గారు, ఏంటిది డోజ్ నిర్ణయం తీసుకుంది? $21 మిలియన్ ఎన్నికల్లో ఓటర్ టర్న్అవుట్ను పెంచడానికి భారత్కి అందించే US ఎయిడ్, దీన్ని నిలిపేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకుంది. అసలు ఈ ఎయిడ్ ఏంటంటూ చాలా మంది ఆశ్చర్యకరంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ఎయిడ్ ఏంటి, ఎవరికి అందుతుంది, ఎలా వస్తుంది, ఇప్పుడు దాన్ని నిలిపివేయటం ఏంటి అని. ఏంటండి అసలు దీని చుట్టూ ఏం జరుగుతుంది? భారత ఎన్నికల ప్రక్రియలో US జోక్యం ఏంటి? ఇప్పుడు అమెరికా, జపాను లేదా జర్మనీ, బ్రిటను ఇలాంటి అనేక దేశాలు తాము వాణిజ్యం జరపాలన్నా లేకపోతే దౌత్యపరమైనటువంటి సంబంధాలని నెరపాలన్నా కానీ తమకు కొంతమందితోటి లాబీలను ఏర్పాటు చేసుకోవడానికి ఈ ఎయిడ్ పేరుతోటి జపాన్ ఎయిడ్, US ఎయిడ్ లేకపోతే UK ఎయిడ్ ఈ పేరుతోటి కొంత మొత్తాన్ని ఆయా ప్రభుత్వాలు కేటాయించి రకరకాల పేర్లతోటి కొన్ని గ్రూపులకి ఈ సహాయాన్ని అందజేయటం, ఆ గ్రూపుల ద్వారా కొన్ని కార్యకలాపాలను నిర్వహించడం అనేటువంటిది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే US ఎయిడ్ పేరుతోటి ప్రపంచంలో అనేక దేశాల్లో జోక్యం చేసుకోవడానికి లేదా తమకు అనుకూలమైనటువంటి శక్తుల్ని తయారు చేసుకోవడానికి వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఇది అమెరికా ఇది ప్రకటించిన తర్వాత మన దేశంలో కూడా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి ఈ మొత్తాన్ని వినియోగించింది అనేటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఓటర్ టర్న్అవుట్ పెంచడానికి ఇది ఇచ్చారు అనేటువంటి ఖాతా కింద అది నమోదయ్యింది. ఇక్కడ ఎవరికి ఇచ్చారు? ఎన్నికల కమిషన్కి ఇచ్చిందా, లేకపోతే ప్రభుత్వానికి ఇచ్చిందా, లేదా ఏదన్నా ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలకి
ఈ మొత్తం ఇచ్చిందా ఏమిటి అనేటువంటిది అమెరికానే వెల్లడించాలి. వెల్లడించినప్పుడు అది ఏ రూపంలో ఎవరికి వచ్చింది, ఎట్లా ఖర్చు చేశారు అనేటువంటిది మన ప్రభుత్వాలు లేదా మన సంస్థలు కూడా దాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని మన కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు తన బాధ్యతగా అఫీషియల్ గానే ప్రకటించినటువంటి మొత్తం గనక ఎవరికి ఇచ్చారు, ఏ రూపంలో ఇచ్చారని డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఇప్పటికే కొంతమంది బీజేపీ నేతలు రియాక్ట్ అవుతున్నారు, తెలియదు అన్నట్టు. అంటే యుఎస్ నుంచి 180 కోట్ల రూపాయలు ఎయిడ్ వస్తే తెలియకుండా ఉంటుందా ఎవరికి ఇచ్చారు, ఎక్కడికి వెళ్ళింది, అంత ట్రాన్స్పరెన్సీ లేకుండా ఉంటుందా? ప్రభుత్వం మరి ఇంత మొత్తం తీసుకున్నప్పుడు, ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మనం చూసాం గడిచినటువంటి 10 సంవత్సరాల్లో అనేక స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి వస్తున్నటువంటి వివిధ రూపాల్లో వస్తున్నటువంటి సహాయాన్ని తప్పుదారి పట్టించి దేశ వ్యతిరేక కార్యకలాపాలకి వినియోగిస్తున్నారు. అందువలన వాటన్నింటి మీద మేము ఆంక్షలు విధించాము, వాటిని రాకుండా అడ్డుకున్నాము అని చెప్పినటువంటిది కేంద్ర ప్రభుత్వం, మనందరికీ తెలిసినటువంటిది. మరి ఈ యుఎస్ ఎయిడ్ ఎన్నికల్లో ఓటర్ టర్న్అవుట్ అంటే ఎక్కువ మంది ఓటర్లు పాల్గొనే విధంగా చేశామని చెప్పేసి వాళ్ళు అఫీషియల్ గా చెప్పినటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వం, ఈ వార్త వచ్చి 2 రోజులు 3 రోజులు అవుతా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎందుకని వివరణ అడగలేకపోయింది అనేది ప్రశ్న. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. అంటే ఇది ఒక కుంభకోణమా? యుఎస్ఐడ్ అనేది ఒక స్కామా? స్కామ్ అంటే స్కామ్ కాదు. కొంతమంది అంటూ తన లాబీయిస్టుల్ని లేదా తనకు సంబంధించినటువంటి కొంతమంది ఏజెంట్లని, మనం పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, అటువంటి వాళ్ళని తయారు చేసుకోవడానికి, వాళ్ళని నిర్వహించడానికి ఇలా రకరకాల పేర్లతోటి నిధులు ఇస్తారు. ఆ నిధులు నిజానికి అదే పర్పస్ కి ఖర్చు పెట్టారా లేదా అనేటువంటిది ఎవరికి తెలియదు. ప్రైవేట్ అవసరాలకు కూడా వినియోగించుకోవచ్చు, ఇతర అవసరాలకు కూడా వినియోగించుకోవచ్చు. అంటే నిజానికి ఇలాంటి నిధులు వచ్చేటప్పుడు ఎలా వస్తాయి? ఒకవేళ ఇతర దేశాల నుంచి లేదంటే అమెరికా నుంచి ఆ సాయం అందేటప్పుడు ఇక్కడ ఏ ఖాతాలోకి వస్తాయి, దానికి అకౌంటబిలిటీ ఎవరికి ఉంటుంది, ఆ ఖర్చులు బడ్జెట్లో అలాంటి ఖర్చులు చూపిస్తారా? స్వచ్ఛంద సంస్థలకి అలాంటి నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల్లో రకరకాల పేర్లతోటి పనిచేసేటువంటి సంస్థలు ఉన్నాయి. అందుకనే అఫీషియల్ గా ఎవరికి ఇచ్చారు ఏమిటి అనేటువంటిది అమెరికా దగ్గర అన్ని వివరాలు ఉంటాయి. ఏ స్వచ్ఛంద సంస్థ, దాని నిర్వాహకులు ఎవరు, ఏ పేరుతో. అంటే అమెరికా లాంటి దేశాల నుంచి ఒక ఎయిడ్ తీసుకునేటప్పుడు భారత ప్రభుత్వానికి తెలియకుండా స్వచ్ఛంద సంస్థలు తీసుకునే అవకాశం ఉంటుందా? తెలియకుండా, ప్రభుత్వానికి తెలియకుండా? ప్రభుత్వానికి అంటే ఒకసారి ఒక స్వచ్ఛంద సంస్థగా నమోదైన తర్వాత అది అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ కూడా అనేక స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తూ ఉంది. ఒక ఇతరులే కాదు, అనేక మంది స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్నారు. వాటిని మంచిగా వినియోగించే వాళ్ళు ఉన్నారు, వాటిని దుర్వినియోగం చేసేటువంటి వాళ్ళు లేదా ఇతర భారత వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఒకసారి స్వచ్ఛంద సంస్థ పేరుతోటి నమోదైన తర్వాత దాని మీద ఎలాంటి ఆంక్షలు లేదా నిఘా అనేటువంటిది కనుక లేకపోయేట్లయితే ఎంత మొత్తం వచ్చేది కూడా మనకి తెలియదు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంటుంది, వివరాలన్నీ ఉంటాయి. ఎందుకంటే విదేశీ నిధులు, విదేశీ మారక ద్రవ్యం వచ్చేటువంటి ప్రతిదీ కూడా ఆర్బీఐ దగ్గర వివరాలు ఉంటాయి. అందుకని ఆర్బీఐ అయినా దాని వివరాలను ప్రకటించవచ్చు, లేదా ఒకవేళ స్వచ్ఛంద సంస్థలకు వచ్చేటువంటి వాటిని గుప్తంగా ఉంచాలనేటువంటి నిబంధనలు అట్లాంటివి ఏమైనా ఉండేట్లయితే కేంద్ర ప్రభుత్వం అయినా కానీ అమెరికా నుంచి ఈ వివరాలన్నీ కూడా తీసుకోవచ్చు. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఈ నిధులు వస్తూ ఉన్నాయి, దాన్ని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, ఏ ఖాతాలోకి వెళ్తున్నాయి, ఎలా ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది కదా. అందుకే ఇప్పుడు రెండు అమెరికా సాయాన్ని ఆపేసింది అంటాను, కానీ సాయాన్ని ఆపేసింది అన్న దాని గురించి మాట్లాడాలా, లేకపోతే ఈ సాయం ఎవరు తీసుకుంటూ ఉన్నారు, ఎవరికి అందుతుంది అనే దాని గురించి మాట్లాడుకోవాలా? అమెరికా సాయం చేస్తా ఉంది స్వచ్ఛంద సంస్థలకు అనేది బహిరంగ రహస్యం. అంటే స్వచ్ఛంద సంస్థలక ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కొంతమంది అంటున్నారు కొన్ని ప్రభుత్వ సంస్థలకు కూడా ఇస్తుంది, ఇవ్వట్లేదని నేను చెప్పట్లేదు, కొన్ని ప్రభుత్వ సంస్థలకి ఇస్తుంది. కానీ అది కూడా ఏంటి, ఎన్నికల్లో ఓటర్ టర్న్అవుట్ ని పెంచడానికి ఏదో ఒక సాకు, ఏదో ఒక ముసుగు. ఎందుకంటే అమెరికాలో
అసలు అమెరికాలో ఎన్నికల ఓటర్లని పార్టిసిపేట్ చేయడానికి లేదా టర్న్అవుట్ పెంచడానికి వాళ్ళు ఏమి చర్యలు తీసుకున్నారు అనేటువంటిది వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకొక దేశంలో మా భారతదేశం కావచ్చు, లేకపోతే నేపాల్ కావచ్చు, ఇంకో దేశంలో కావచ్చు, ఇక్కడ అది చేయడానికి ఇది చేయడానికి అసలు అమెరికాలో ఓటర్ల జాబితా తయారు చేయడానికే ప్రభుత్వానికి బాధ్యత లేదు, నమోదు చేసుకుంటే తప్ప. అందుకని దాంతో పోల్చుకున్నప్పుడు భారత్ లో ఉన్నటువంటి ఎన్నికల వ్యవస్థ గానీ, ఓటర్ల జాబితా గానీ, పార్టిసిపేషన్ తీసుకునేటువంటి చర్యలు కానీ ఎంతో మెరుగ్గా ఉన్నాయి. అందుకని ఏదో ఒక ముసుగు, ఎన్నికల పార్టిసిపేషన్ అనేటువంటిది ఒక ముసుగు తప్ప మరొకటి అసలు ఇండియాతో పోల్చుకుంటే యుఎస్ ఓటర్ టర్న్అవుటే చాలా తక్కువగా ఉంటుంది. అందుకని వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోకుండా ఇతర దేశాల్లో ఇది చేయడం అనేటువంటిది ఏదో ఒక రూపంలో జోక్యం చేసుకోవడం. ఆ జోక్యం అనేటువంటిది ఆ అధికార పక్షానికి అనుకూలంగా జోక్యం ఉండొచ్చు, లేదా ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా జోక్యం ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. అందుకని ఆ వివరాలను బయటపెట్టాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు బీజేపీ అమిత్ మాలవీయ ఏమి మాట్లాడొచ్చు, లేకపోతే బీజేపీ వాళ్ళు ఇంకేమైనా మాట్లాడొచ్చు, మా దేశంలో జోక్యం చేసుకుంటున్నారని. వాళ్లే కదా మరి అధికారంలో ఉన్నది, వెల్లడించాల్సింది వాళ్ళు, బాధ్యత వాళ్ళది. సో ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి, మూడోసారి బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఇది ప్రతిపక్షాలకు ఏదైనా ఒక అస్త్రంగా మారే అవకాశం ఉంటుందా? అంటే వాస్తవాలను కేంద్ర ప్రభుత్వం కనుక బయట పెట్టకపోయేట్లయితే ప్రతిపక్షాలు దాన్ని ఏ విధంగా అయినా కూడా ప్రచారం చేసుకోవచ్చు. మీకు అనుకూలంగానే వచ్చింది, ట్రంప్ మీ వాడు, లేదా గతంలో ట్రంప్ కు మీరు మద్దతు ఇచ్చారు, లేదా అమెరికాలో ఉన్నటువంటి జో బైడెన్ కి మీకు సంబంధాలు ఉన్నాయి, ఏమైనా చెప్పొచ్చు, ఏమైనా ఆరోపణలు చేయొచ్చు. చేయకూడదని ఏమీ లేదు, లేదా చెయ్యరని కూడా మనం చెప్పలేము. సో ఇమీడియట్ గా దీనిపై భారత ప్రభుత్వం ఎలా రియాక్ట్ కావాలంటారు? వెంటనే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏదైనా సమాచారం, ప్రాథమికమైనటువంటి సమాచారం ఉంటే ఆర్బీఐ ద్వారా కానీ లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉంటే అది సఫిషియంట్ అనుకుంటే దాన్ని బయట పెట్టాలి. లేకపోయేట్లయితే అఫీషియల్ గానే అమెరికా ప్రభుత్వాన్ని అడిగి, ఎందుకంటే ట్రంప్ తోటి భాయి అని వచ్చారు కదా, ఎలన్ మస్క్ తో మాట్లాడారు. అందులోనూ ఎలన్ మస్క్ కార్లు కూడా ఇక్కడ భారతదేశంలో షోరూమ్లు కూడా ఓపెన్ చేయబోతున్నారు అంటున్నారు. మరి ఏం జరిగింది, ఎందుకు ఇచ్చారు, ఏమిటనేటువంటిది అడగాల్సిన బాధ్యత కేంద్రం మీద కదా ఉంది. సో ఓకే, ఎవరికి ఇచ్చారు, దాన్ని ఎవరు ఖర్చు పెట్టారు, ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఈ వివరాలు రావాలి. కానీ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాన్ని ఎలా చూడాలి? భారత చాలా డబ్బులున్నాయి భారత దగ్గర, మా వస్తువులపై ఎక్కువ ట్యాక్స్లు వేస్తున్నారు, మేము వేస్తాం కాబట్టి సాయాన్ని నిలిపివేస్తాము అనే దృక్పథంలో ట్రంప్ ఆలోచన విధానాన్ని ఎలా చూడాలి? అసలు మనకి సాయం చేయమని, మన ఓటర్ టర్న్అవుట్ పెంచడానికి యుఎస్ ఎయిడ్ కావాలని ఎవరు అడిగారు? గతంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అడిగిందా, లేదా అంతకు ముందు ఉన్నటువంటి వాజ్పేయి గారు అడిగారా, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అడిగారా, లేదా మన ఎన్నికల కమిషన్ ఏమైనా అడిగిందా? ఎవరు అడిగారు? నాకు తెలిసినంత వరకు ఎవరు బహిరంగంగా ఎవరు అడగలేదు. లేదు, పరోక్షంగా కూడా ఎవరు ఆ విధంగా అమెరికాను అడుక్కునేటువంటి దుస్థితిలో మన దేశం ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మన ఎన్నికల ఖర్చు అఫీషియల్ గా పెడుతున్నటువంటి ఖర్చుతో పోలిస్తే ఆ $21 మిలియన్ అనేటువంటిది నామమాత్రం. ఒక రాష్ట్రంలో జరిగేటువంటి ఖర్చు కంటే తక్కువ అది. అవును. అందువల్ల దాంతో ఏదో ఓటర్ టర్న్అవుట్ ని పెంచారని, అందుకోసం వెచ్చించారని నేను అనుకోవట్లేదు. కొన్ని ఏజెన్సీలను మేపడానికి ఆ పేరుతో ఇచ్చారని మాత్రమే నేను గట్టిగా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఆ ఏజెన్సీల పైన ఏదైనా చర్యలు తీసుకోవటానికి అవకాశం ఉంటుందా? డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఫలానా ఇన్ని డాలర్లు మేము తీసుకున్నారు అంటే మీరు దేనికి ఖర్చు పెట్టారు, ఎట్లా ఖర్చు పెట్టారు అని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వందే కదా. డెఫినెట్ గా ఉంది, నిజాలు నిగ్గు తేల్చాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు గారు. భారత్పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్కు అందించే యుఎస్ ఎయిడ్ని నిలిపివేస్తున్నట్టుగా $21 మిలియన్, అంటే దగ్గరగా 180 కోట్ల రూపాయలు భారత్కి అమెరికా నుంచి అందించే సాయాన్ని నిలిపివేస్తున్నట్టుగా డోజ్ నిర్ణయం తీసుకుంది. దాన్ని ట్రంప్ సమర్థిస్తూ ఉన్నారు. అయితే ఈ $21 మిలియన్ సాయం భారత్కి ఎందుకు అందిస్తున్నారు అంటే, ఎన్నికల్లో ఓటర్ టర్న్అవుట్ని పెంచడానికి, భారతదేశంలో ఎన్నికల పోలింగ్ శాతాన్ని పెంచడానికి భారత్కు అమెరికా ఈ సాయాన్ని అందిస్తోంది అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా డోజీ నిర్ణయం తీసుకుంది అన్న వెంటనే
ఆ సాయం ఆగిపోయింది అన్న దానికంటే ఈ సాయం భారత్లో ఎవరికి అందుతోంది, ఏ అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయి, దాన్ని ఎవరు ఎలా ఖర్చు పెడుతున్నారు అన్న దాని గురించి ప్రశ్నలు వస్తున్నాయి. ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యులు సంజీవ్ సన్యాలు వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ నేతలు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారికి ఈ ఎన్నికల టర్నౌట్ని పెంచడానికి యుఎస్ మాకు సాయం చేస్తుందని ఆశ్చర్యకరంగా ప్రశ్నిస్తున్న సందర్భాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కోటేశ్వరరావు గారు లాంటి అనలిస్టులు కూడా అడుగుతున్నారు, ఈ సాయం భారతదేశానికి ఎప్పటి నుంచి వస్తుంది, ఈ సాయం ఎన్నికల్లో ఓటర్ టర్నౌట్ని పెంచడానికి మాకు సాయం చేయండి అని అమెరికాను ఎవరు అడిగారు, ఎందుకు అడిగారు, దాన్ని ఎలా ఖర్చు పెట్టారనే వివరాలు ఇప్పుడు ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే అమెరికా కూడా ఆ డబ్బులను ఏ ఖాతాలోకి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, భారత్లో ఆ డబ్బులను రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఎవరు అనే విషయాలు కూడా అమెరికా కూడా చెప్పాల్సి ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పాల్సి ఉంది అని కోటేశ్వరరావు గారు కూడా అంటున్నారు. బీజేపీ నేతలు కూడా కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ డబ్బులు మాకెక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, మాకెవరు ఇస్తూ ఉన్నారు, ఎందుకు తీసుకుంటున్నారు అని బీజేపీ నేతలు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సాయాన్ని నిలిపివేస్తున్నామని చెబుతూనే ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ మా వస్తువులపై ఎక్కువ సుంకాలు విధిస్తోంది, మా ట్యాక్స్ పేయర్స్ సొమ్ముని భారత్కు ఎందుకు ఇవ్వాలి అంటూ ట్రంప్ మాట్లాడారు. భారత్ అంటే నాకు ఇష్టమే, మోదీ అంటే నాకు ఇష్టమే, కానీ మా ట్యాక్స్ పేయర్ సొమ్ముని ఎందుకు ఇవ్వాలి, భారత్ మా వస్తువులపై ఎక్కువ సొమ్ముని ట్యాక్సులు వేస్తోంది. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై మేము కూడా 25% సుంకాన్ని వేస్తామని చెప్తున్నారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే వాహనాలపై 25% సుంకాన్ని వేస్తామని ట్రంప్ చెప్తున్నారు. అయితే ఆర్థిక సాయాన్ని నిలిపివేసిన ఘటన పైన భారత్ చేస్తున్న ఆ సాయం, అమెరికా భారత్కు చేస్తున్న ఆ యుఎస్ ఎయిడ్, భారత్లో ఎన్నికల టర్నౌట్ని పెంచడానికి భారత్ తీసుకుంటున్న సాయం అనే విషయంపై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ బాక్స్లో క్లియర్గా తెలియచేయండి. మరి ఈ సాయం గురించి కేంద్రం ఎటువంటి ప్రకటన చేస్తుందో చూడాలి. Well, why are we giving $21 million to India? They got a lot of money. They're one of the highest taxing countries in the world in terms of us. We can hardly get in there because their tariffs are so high. I have a lot of respect for India. I have a lot of respect for the Prime Minister. He just left, as you know, 2 days ago. But we're giving $21 million for voter turnout. It's voter turnout in India. What about, like, voter turnout here? Oh, we've done that, I guess. We did 500 million, didn't we? It's called the lock boxes. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.